మీ ఫ్యాషన్ అవసరాలను నెరవేర్చే తెలివైన ఎంపికల గురించి తెలుసుకోండి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఏ స్టార్ హీరోకైనా 25వ చిత్రం చాలా ప్రత్యేకం, లేదా 50వ సినిమా ప్రతిష్టాత్మకం. ఇక 100వ సినిమా అంటే అది నెక్స్ట్ లెవెల్. కానీ కోలీవుడ్లో ఒక హీరో 69వ చిత్రంలో నటిస్తే అది సెన్సేషన్గా మారింది. సినిమా ప్రపంచం మొత్తం ఆ సినిమా కోసమే ఎదురు చూస్తోంది. ఇంతకీ 69వ సినిమా కథ ఏంటి? పూర్తి స్థాయిలో పాలిటిక్స్ లో బిజీ అయ్యేందుకు విజయ్ సిద్ధమవుతున్నాడు. ఈ దశలో సినీ పరిశ్రమకు గుడ్ బై చెప్పబోతున్నాడు. అందుకే గోట్ తర్వాత విజయ్ నటించే ఆఖరి చిత్రంపై చాలా అంచనాలున్నాయి. దళపతి తన కెరీర్ లో చివరి చిత్రాన్ని ఎలా ప్లాన్ చేస్తున్నాడనేది ఆసక్తికరంగా మారింది. అందరూ ఊహించినట్లే విజయ్ లాస్ట్ ఫిలిం పూర్తి స్థాయి పొలిటికల్ ఫిల్మ్ గా రానుంది. ఆ విషయం పోస్టర్ చూస్తేనే అర్థమవుతుంది. ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తున్న గోట్ విజయ్ కెరీర్ లో 68వ చిత్రం. ఇప్పుడు వినోద్ తెరకెక్కించేది 69వ సినిమా. అందుకే విజయ్ 69వ సినిమాకు అంత క్రేజ్ ఉంది. పైగా దళపతి నటించే చివరి చిత్రం కావడంతో ఆకాశమే హద్దుగా ఈ చిత్రంపై అంచనాలు నెలకొన్నాయి. వచ్చే ఏడాది దీపావళి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్ కు ఎన్నో మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్ అందించిన అనిరుద్ధ్ మరోసారి విజయ్ మూవీకి మ్యూజిక్ అందించబోతున్నాడు. ఇంతకీ విజయ్ లాస్ట్ ఫిల్మ్ ను డైరెక్ట్ చేసే అవకాశాన్ని వినోద్ అనే దర్శకుడు ఎలా అందుకున్నాడంటే అదో పెద్ద స్టోరీ. నిజానికి చివరి చిత్రాన్ని తెరకెక్కించడానికి చాలా మంది దర్శకులు పోటీ పడ్డారు. కానీ కోలీవుడ్ కు ఖాకీ, వాలిమై, తునీవు లాంటి చిత్రాలు అందించిన దర్శకుడికి తన కెరీర్ లో చివరి చిత్రం తెరకెక్కించే అవకాశం అందించాడు విజయ్. నిజానికి కమల్ హాసన్ తో మూవీ చేయాల్సింది వినోద్. మరి ఏం జరిగిందో? కమల్ సినిమాను పక్కన పెట్టి విజయ్ కు దర్శకుడిగా మారాడు. ఈ జనరేషన్ లో స్టార్ హీరోలకు కేవలం ఎలివేషన్స్ ఇచ్చి బాక్స్ ఆఫీస్ దగ్గర కోట్లకు కోట్లు కొల్లగొడుతున్నాడు ప్రశాంత్ నీల్. నిజానికి అందరు దర్శకులు చేసే పనే అయినా ప్రశాంత్ నీల్ మాత్రం మాస్టర్ గా మారాడు. అయితే ఎలివేషన్స్ విషయంలో ప్రశాంత్ నీల్ ఒక్కడే కాదు, టోటల్ టీం అలాగే ఉంది. హీరో కనిపిస్తే చాలు ఎలివేషన్స్ తో పూనకాలు తెప్పించేస్తున్నారు. హీరోకు అభిమానులు ఉంటారు. అదే అభిమానుల నుంచి ఒకడు దర్శకుడిగా మారితే అతని తప్పకుండా ప్రశాంత్ నీల్ అంటారు. యష్ ను రాఖీ బాయ్ గా మార్చాడు. ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేశాడు. రెబల్ స్టార్ ను సలార్ చేశాడు. ఫ్యాన్స్ ఆకలి తీర్చాడు. ఇప్పుడు ఎన్టీఆర్ ను డ్రాగన్ గా మార్చేందుకు సిద్ధమవుతున్నాడు. అందుకే ఫ్యాన్స్ వీరి కాంబినేషన్ కోసం ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. హీరోపై అభిమానం చూపించడంలో ప్రశాంత్ నీల్ అభిమానులు మించిపోతే ఈ విషయంలో ప్రశాంత్ నీల్ మించిపోయాడు మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్. కేజీఎఫ్ సిరీస్, సలార్ సినిమాలకు ఇతను అందించిన సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పుకునేదేముంది? బస్రూర్ బీట్స్ కు పాన్ ఇండియా షేక్ అయిపోయింది. రీసెంట్ గా రవి బస్రూర్ స్టూడియోను విజిట్ చేశాడు యంగ్ టైగర్. ఆ సమయంలో ఎన్టీఆర్ పై వీడియో తీయించి అందుకు సినిమా రేంజ్ లో మ్యూజిక్ అందించి వీడియోను రిలీజ్ చేశాడు రవి బస్రూర్. ఈ వీడియోనే ఒక సినిమా రేంజ్ లో ఉంది అంటున్నారు ఫ్యాన్స్. స్టూడియోకి ఎన్టీఆర్ వస్తేనే ఈ రేంజ్ మ్యూజిక్ తో రవి బస్రూర్ రెచ్చిపోతే రేపు నీల్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో మూవీ వస్తే ఇంకెంత రెచ్చిపోతాడో అని సంబరపడిపోతున్నారు టైగర్ అభిమానులు. తెలుగు సినిమా ప్రేక్షకులు హాస్యప్రియులు. ఎవరైనా నవ్విస్తే చాలు వారికి ఫ్యాన్స్ అయిపోతారు. అందుకే టాలీవుడ్ లో ఒకప్పుడు రికార్డు స్థాయిలో హాస్య నటులు ఉండేవారు. బ్రహ్మానందం తిరుగులేని హాస్య చక్రవర్తిగా వెలుగుతున్నారు. అయితే పాన్ ఇండియా ఉద్యమం వల్లే ఈ కామెడీ ట్రాక్ సైడ్ ట్రాక్ అయింది. ఇప్పుడు ఆ ట్రాక్ మళ్ళీ లైన్ లోకి తెస్తున్నాడు సత్య. ప్రస్తుతం తెలుగు సినిమా కామెడీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాడు సత్య. ఒకప్పుడు సునీల్ ఎలా అయితే పంచుల మీద పంచులు వేసి కామెడీ క్యారెక్టర్స్ లో రెచ్చిపోయేవాడో ఇప్పుడు సత్య కూడా అంతే. క్యారెక్టర్ ఏదైనా తన కామెడీతో డామినేట్ చేసేస్తున్నాడు. మత్తు వదలరా సీక్వెల్ లో సత్య కామెడీనే హైలైట్ గా నిలిచింది. కమెడియన్ సత్య స్వామిరారా సినిమాలో కామెడీతో అందరి దృష్టిని ఆకర్షించాడు. అంతకు ముందు కొన్ని చిత్రాలు చేసినా స్వామిరారా తరువాత సత్య కామెడీకి గుర్తింపు లభించింది. వివాహ భోజనంబు సినిమాతో ఏకంగా హీరోగా మారాడు. ఆ తరువాత మాత్రం హాస్య నటుడిగానే కెరీర్ కొనసాగిస్తున్నాడు. మత్తు వదలరా సీక్వెల్ తో టాలీవుడ్ మొత్తం సత్య పేరు మార్మోగుతోంది. ఒకప్పుడు బ్రహ్మానందం, ఆ తరువాత సునీల్, ఇప్పుడు సత్య అంటున్నారు. మరి సత్య ఎంతవరకు ఈ క్రేజ్ ను నిలబెట్టుకుని ఈ జనరేషన్ కమెడియన్ గా మారతాడో కొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది. 50వ సినిమాకు దగ్గరగా ఉన్న ఏ హీరో అయినా సరే వెంటనే 50వ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి అంతే స్పీడ్గా 50వ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే హిట్ కొట్టొచ్చు, బ్లాక్ బస్టర్ అందుకోవచ్చు. ఈ మాటలు నేను అనడం లేదు. లేటెస్ట్ ట్రెండ్ లేదా సెంటిమెంట్ చూస్తే అదే అర్థమవుతుంది. తమిళ హీరోలు విజయ్ సేతుపతి, అలాగే ధనుష్, మలయాళ హీరో టొవినో థామస్. 2024 వీరికి చాలా ప్రత్యేకంగా మారింది. అందుకు కారణం వారు నటించిన 50వ చిత్రం. ముందు సేతుపతి మహారాజాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
సేతుపతి 50వ సినిమా నిరుత్సాహపరచలేదు. సరాసరి 100 కోట్లకు పైగా వసూళ్లను అందుకుంది. ఆ తరువాత ధనుష్ 50వ సినిమా రాయన్ను విడుదల చేశాడు. ఈ సినిమా అతని కెరీర్లోనే బిగ్ హిట్. మొన్న విజయ్ నటించిన గోట్ విడుదలయ్యే వరకు రాయన్ మాత్రమే కోలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్. ఇక ఇప్పుడు మలయాళంలో అక్కడి హీరో టొవినో థామస్ తన కెరీర్ లో 50వ చిత్రం ARM రిలీజ్ చేశాడు. పైగా పాన్ ఇండియా వైడ్ గా విడుదల చేశాడు. మిగతా భాషల సంగతి పక్కన పెడితే మాలీవుడ్ లో ఈ మూవీ దుమ్ము రేపుతోంది. ఈ ఏడాది 50వ సినిమా రిలీజ్ అయితే సూపర్ హిట్టే అనే సెంటిమెంట్ ను మరోసారి నిలబెట్టిందని ట్రేడ్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి.